రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెం బోరుబావిలో చిన్నారి పడిపోవడం అందరినీ కలిసివేస్తోంది. చిన్నారిని కాపాడడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకుంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ముస్తఫా టీం బోరుబావి దగ్గరకు కూడా చేరుకుంది. వారితో పాటు బోరుబావికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్ను కూడా తీసుకొచ్చారు. అక్కడ సహాయక చర్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృప అందిస్తారు. కృప, ఎస్ దేవి, ఇక్కడ పాపను రక్షించడానికి ఏ చిన్న ప్రయత్నం కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. కాసేపటి క్రితం మళ్ళీ స్టార్ట్ అయిన వర్క్ ఏదైతే సమాంతరంగా తవ్వుతున్నారో ఆ వర్క్ అంతా మళ్ళీ కూడా స్టార్ట్ అయింది. మొత్తం 3 ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి. మరో ప్రొక్లైనర్ను కూడా రెడీ చేస్తూ ఉన్నారు. మరోవైపు పాప ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో అక్కడ మొత్తం కెమెరా పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు విజువల్స్ అనేవి కేవలం అంటే వాటర్లో సరైన విజువల్స్ కనిపించవు. ఇప్పటివరకు పంపించిన సీసీ క్యామ్ ద్వారా వాటర్ కానీ లేకపోతే మట్టిలో కానీ వెళితే విజువల్స్ అంత స్పష్టంగా రావు. కానీ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ తీసుకొచ్చిన ఈ కెమెరా సాయంతో పూర్తిగా అంటే వాటర్లో అయినా సరే లేకపోతే మట్టిలో వెళ్ళినా సరే బేబీ ఎక్కడుంది అనేది ఒక స్పష్టంగా ఒక పిక్స్ వచ్చేటువంటి వీలుంది. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు, లోపలికి పంపారు. ముందు అయితే ట్రయల్ వేశారు, అంటే ఎంతవరకు లోతుకి వెళుతుంది క్యామ్ అనేది చెప్పేసి ఒకసారి చూశారు. తర్వాత మళ్ళీ అది ఆ ట్రయల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ కెమెరా ద్వారా లోపలికి అంటే పాప 230 అడుగుల వరకు జారుకుంది అంటున్నారు. అక్కడ ప్లస్ వాటర్ ఉంది, మట్టి ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. కనుక ఈ కెమెరా కనుక లోపల విజువల్స్ తీసుకున్నట్టయితే పాప ఎక్కడ ఉంది, క్షేమంగా ఉందా, ఏ ప్లేస్లో ఇరుక్కుంది అనేది క్లియర్గా తెలిసే ఛాన్స్ ఉంది. సో ఎక్కడైతే బోర్వెల్ దగ్గర వర్క్ చేస్తున్నారో అక్కడ మంత్రి ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఇతర అధికారులు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. కాకపోతే అక్కడ వరకు కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. మొత్తం అందరినీ కూడా అంటే ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళని కానీ మీడియాని కానీ లోపలికి అక్కడ రానికుండా బయటనే ఉంచుతున్నారు. అయితే ఆ ప్రయత్నాలు అయితే మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. మంత్రి చెప్పారు, ఖచ్చితంగా పాపని బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాము, చివరి వరకు కూడా అసలు వెనకడుగు వేయము, దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు, ఏ చిన్న హోప్ ఉన్నా అంటే ఈ పాప క్షేమంగా ఉందని నమ్ముతున్నాం, ఏ చిన్న హోప్ను కూడా వదలట్లేదు, ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదిలిపెట్టడం లేదని చెప్పేసి ఆయన చెప్పారు. పాప పేరెంట్స్ కూడా అదే అంటున్నారు, మేము పాపని చూడాలి, పాపను చూడకుండా ఉండలేము, మాకు పాపని కళ్ళారా చూపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఎక్కడ కూడా మొత్తం సమిష్టి కృషి అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏ ఒక్కరూ కూడా విశ్రమించలేదు, నిరంతరాయంగా వర్క్ అనేది జరుగుతూనే ఉంది. సమాంతరంగా తవ్వడం ఇప్పటి వరకు అయితే ఇంతకుముందు 40 ఫీట్ అనుకున్నాం ఏది ఇక్కడ తవ్వింది, కానీ ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు దాన్ని లెక్క పెట్టినప్పుడు 27 ఫీట్ వరకే ఆ రాక్ని తవ్వగలిగారు. ఇంకా లోపలికి తవ్వుతున్నారు. సో ఇప్పుడు పాప 230 అడుగులు వెళ్ళింది అంటున్నారు. 1.5 డేలో ఇంత కష్టపడితే 27 ఫీట్ వరకు వీళ్ళు తవ్వగలిగారు. ఇలాగే తవ్వుకుంటూ పోతే ఇంకా చాలా రోజులు పడుతుంది అని అంటున్నారు. కానీ తమ వంతు ప్రయత్నం చేస్తున్నాము, ఎందుకంటే ఏదైనా చేయాలన్నా సరే ఎక్కడికక్కడ బండరాళ్ళు అడ్డుగా ఉన్నాయి. సో వాటిని బద్దలు కొట్టుకొని చీల్చుకొని లోపలికి వెళ్ళాలి, కనుక కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అన్నారు. ఇప్పుడు హోప్స్ అంతా కూడా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు తీసుకొచ్చిన కెమెరా ఏదైతే లోపలికి పంపించారో ఆ విజువల్స్ చూస్తేనే పాప క్షేమ సమాచారం అనేది తెలుస్తుంది. కాబట్టి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కెమెరా వెళ్ళిన తర్వాత ఎటువంటి విజువల్స్ వస్తాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అట్లీస్ట్ అంటే మనం విజువల్స్ కోసం ట్రై చేద్దామన్నా సరే అక్కడ వరకు కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. పర్మిషన్ అడిగినా సరే ఇప్పుడు కుదరదు అని చెప్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఉంటాము, పాపని బయటకు తీయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము, చివరి వరకు చేస్తామంటున్నారు. మంత్రి, కలెక్టర్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. పాప పేరెంట్స్ మాత్రం ఇక్కడ రాలేదు. అంటే ఇప్పటి వరకు ఎదురు చూసి వాళ్ళు నీరసించిపోయారు. సో ఇంట్లో కూర్చున్నారు. ఏదైనా ఒక గుడ్ న్యూస్ అంటే ఏదైనా పాప గురించి ఏమైనా క్షేమ సమాచారం తెలుస్తుందేమోనన్న ఆశతో వాళ్ళు అలా గోడకు ఆనుకొని అలా కూర్చొని కంటతడి పెట్టుకుంటున్నారు. మొత్తం పాప రిలేటివ్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు, తెలియని వాళ్ళు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే కోరుకుంటున్నారు, పాప క్షేమంగా బయటకు రావాలి. ఎందుకంటే చిన్న పాప, 7.5 పాప. సో అంటే ఏదైనా మాట్లాడితే అమ్మ అనడం తప్ప వేరే మాట కూడా ఏది రాదు. సో ఆ లోపల ఎటువంటి పరిస్థితిలో ఉంది, వాటర్లో ఉండిపోయిందా లేకపోతే మట్టిలో, చుట్టూ మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టిలో ఏమైనా కూరుకుపోయిందా, కానీ ఏదేమైనా సరే పాప క్షేమంగా ఉంటుందనే ప్రతి ఒక్కళ్ళు కూడా హోప్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు, ఉండాలని కూడా అదే చాలామంది దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ పాపతో చాలామంది ఇక్కడ ఆడుకున్న వాళ్ళు కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ చిన్న పిల్లలను ఎప్పటి నుంచో చూస్తున్నాం. పాప అక్క పేరు అక్షిత.
ఈ పాపకి ఇంకా పేరు పెట్టలేదు. October 31st వస్తే బర్త్డే, అంటే 1 year 5 months ఓన్లీ ఆ పాపకి. సో ఇద్దరు ఇంటి ముందే ఆడుకుంటారు కాబట్టి అంత పట్టించుకోలేదు. రోజు ఆ చింత చిట్ట కింద ఆడుకుంటారు కనుక సో ఆడుకుంటున్నారు అనుకున్నాము. వాళ్ళు అలా బయటకు వెళ్ళడం కూడా చూసాము. కాకపోతే తండ్రి దగ్గరికి వెళ్తాడని తల్లి అనుకోవడంతో సో ఇలా వెళ్ళి మోటార్ బావిలో ఇరుక్కుపోతుందని అసలు ఏమాత్రం ఊహించలేదు అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏడాది అయింది. ఎవరికి కూడా వాళ్ళకి ఇష్టం లేదంటే ఇక్కడికి ఇంత దూరం కూలీ పనుల కోసం వెళ్ళిపోవాలా, అక్కడే ఏదైతే ఉన్న ఊర్లను చేసుకోవచ్చు కదా అన్నప్పటికీ కూడా ఏదో 4 డబ్బులు వస్తాయి కూలీ చేసుకుంటే ఇద్దరు పిల్లల్ని, అంటే పెద్ద పాపను కూడా మొన్ననే స్కూల్లో జాయిన్ చేశారు. సో ఏదో ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగిపోతుంది అనుకున్నారు. ఈలోగా దురదృష్టవశాత్తు ఇలా ఈ సంఘటన జరిగింది. మొత్తం ఇక్కడ అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చూస్తున్నాం కదా, వర్క్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఆగట్లేదు. ప్రొక్లైనర్తో మొత్తం ఒకవైపు బండరాళ్ళని తవ్వే ప్రొక్లైనర్, మరోవైపు ఈ మట్టి పళ్ళలన్నింటినీ బయటకు తీసి అవతల విసిరేయడానికి ఇంకో ప్రొక్లైనర్, మరోవైపు ఇంకొక వైపు తవ్వుతుంది. మొత్తం ఈ 3 ప్రొక్లైనర్లు మనం చూస్తే 3 కూడా వర్క్ చేస్తున్నాయి. ఇంకొక దాన్ని కూడా తీసుకొస్తున్నారు. మొత్తం ఇప్పుడైతే సీసీ కెమెరాని పంపించారు. మరి విజువల్స్ ఏమొచ్చాయి అనేది మనం ఇంకా చూడాలి. సిబ్బందిని అడిగితే ఏదైనా వివరాలు పూర్తిగా అంటే లేటెస్ట్ అప్డేట్స్ తెలిసే వీలుంటుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఇది గురువారం రాత్రి డ్రిల్లింగ్ పనులు మొదలెట్టారు. బండరాలు ఉండడంతో 1:30 వరకు తవ్విన తర్వాత ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించడం, మళ్ళీ ఆపడం, మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 27 అడుగులు ఫీట్ మాత్రమే చేరుకోగలిగింది ఇప్పుడు ఈ తవ్వకాలు. మనం ఇప్పటి వరకు 40 అడుగులకు చేరుకుందని అనుకున్నాం, ఇంకా 40 అడుగులకు కూడా చేరుకోలేదు. అంటే అలాంటిది ఇక్కడ 230 అడుగులకు వెళ్ళడం, అసలు వీళ్ళు అంతవరకు వెళ్తారా లేకపోతే మధ్యలోనే ఆపేస్తారా? 230 అడుగుల వరకు తవ్వుకుంటూ వెళితే 25 రోజులు పడుతుంది. కంటిన్యూగా వర్క్ చేస్తే 25 రోజులు పడుతుంది. మరి అప్పటి వరకు వాళ్ళు అలా చేస్తారా లేకపోతే మళ్ళీ ఈ ఓఎన్జీసీ వాళ్ళని రప్పించి వాళ్ళతోటే ఆ సహాయక చర్యలు కొనసాగిస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది.